లేదు కానీ కొడుకు పేరు సోమలింగం అనే సామెత ఇప్పుడు పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. కనీసం ప్రజలకు రేషన్ కూడా సరిగ్గా అందించలేకపోతున్న పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఫైటర్ జెట్లు కొనుగోలుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయిన దాయాది దేశం గొప్పలకు పోతుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ యుద్ధ విమానాలు కావాలంటూ చర్చలు జరుపుతోంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కనీసం తమ దేశ ప్రజలకు తినేందుకు గోధుమలను కూడా సరఫరా చేయలేకపోతోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయిన పాక్ విదేశీ సంస్థల సహాయంతో కాలం గడుపుతోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ సైన్యం గుప్పిట్లో రోజులు గడుపుతోంది. ఇప్పటికిప్పుడు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సహా పాశ్చాత్య దేశాలు డబ్బులు విదల్చకపోతే పూట గడవని స్థితిలో ఉంది. ఇప్పటికే IMF నుంచి నిధుల కోసం పాక్ ప్రజలపై పన్నుల భారాన్ని మోపింది. చమురుపై ఉన్న రాయితీలను తొలగించింది. మరోవైపు ద్రవ్యోల్బణం సైతం భారీగా పెరిగింది. అయినా ఇదంతా పాక్ ప్రభుత్వ పెద్దలకు పట్టడం లేదు. సైన్యం గుప్పిట్లోనే ఉన్న పాక్ ప్రభుత్వం సైన్యాన్ని సంతృప్తి పరిచేందుకు సిద్ధమవుతోంది. ప్రజలకు తిండి పెట్టేందుకు డబ్బులు లేవని చేతులెత్తేసిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ విమానాలు కావాలంటూ చర్చలు జరుపుతోంది. 40 అత్యాధునిక 5th జనరేషన్ ఫైటర్ జెట్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో పాకిస్తాన్ పరిస్థితులకు, చేస్తున్న పనులకు సంబంధముందా అనే చర్చ మొదలైంది. పాకిస్తాన్లో ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. అక్కడ ప్రభుత్వం సైన్యం గుప్పిట్లోనే ఉంటుంది. ప్రధాని తీసుకునే నిర్ణయాలను సైతం అక్కడి సైన్యం ఆధీనంలోనే ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. సైన్యం చెప్పినట్టు నడుచుకోకపోతే ప్రధాని పదవైనా మూన్నాళ్ల ముచ్చటే. పైగా కేసులు, అరెస్టులతో జైల్లో మగ్గాల్సిన పరిస్థితులు. అందుకే అక్కడి నాయకులు నోరు మూసుకుని పాక్ సైన్యం చెప్పినట్లు చేస్తూ ఉంటారు. ఆ కోవలోనే తాజాగా మరో ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఏకంగా చైనాకు చెందిన J-35 రకానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల కోసం డ్రాగన్ చైనాతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం అమెరికా దగ్గరే అత్యాధునిక 5th జనరేషన్ కు చెందిన యుద్ధ విమానాలుండగా, ఆ తర్వాత చైనా దగ్గర J-35 అనే 5th జనరేషన్ కు చెందిన యుద్ధ విమానాలున్నాయి. ఇందులో J-35 అనేది 2వ తరానికి చెందిన విమానంగా చెబుతారు. ప్రస్తుతం పాక్ తన దగ్గరున్న పాత తరం అమెరికా తయారీ F-16, ఫ్రెంచ్ తయారీ మిరాజ్ యుద్ధ విమానాలున్నాయి. వాటిని సర్వీసుల నుంచి తొలగించి వాటి స్థానంలో ప్రస్తుత J-35 రకం ఫైటర్ జెట్స్ ను వినియోగించాలని పాక్ ఆలోచిస్తోంది. ఈ ఒప్పందం జరిగితే కేవలం 2 ఏళ్లలోనే 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చైనా దగ్గర మాత్రమే ఉండగా పాక్ రెండో దేశంగా గుర్తింపు పొందుతుంది. అంతేకాక చైనా కూడా అతిపెద్ద ఆర్మీ ఫైటర్ జెట్ల ఎక్స్పోర్ట్ గా నిలుస్తుంది. ఇప్పటికే చైనా ఆయుధ పరిశ్రమ ఈ జెట్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులోని ఏ పరికరాన్ని, టెక్నాలజీని వేరే చోట నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకపోవడంతో అత్యంత వేగంగా ఒప్పందాన్ని ముగించవచ్చని భావిస్తున్నారు. చైనా ఉత్పత్తి చేస్తున్న J-35A అనేది ట్విన్ ఇంజిన్, సింగిల్ సీటర్, సూపర్సోనిక్ ఫైటర్ జెట్, ఎయిర్ సుపీరియారిటీ, మల్టీ రోల్ ఫీచర్లు కలిగిన స్టెల్త్ ఫైటర్ జెట్. అయితే ఈ ఒప్పందం గురించి బీజింగ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ పాక్ సైన్యం మాత్రం ఈ కొనుగోలుకు ఆమోదముద్ర వేసిందని తెలుస్తోంది. అయితే ఈ ఫైటర్ జెట్ ను అమెరికా నుంచి కాపీ కొట్టారని ఆరోపణలున్నాయి. చైనా, ఇతర దేశాలకు చెందిన ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు సహా మిగతా వాటిని రివర్స్ ఇంజనీరింగ్ వంటి పద్ధతిలో కాపీ చేస్తుంటుంది. పాక్ ఇప్పుడు ఇతర దేశాల సాయం మీద ఆధారపడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకుల బెయిలౌట్ ప్యాకేజీలతో మనుగడ సాగిస్తోంది. అయితే ఇంత భారీ డీల్కు ఎలా నిధులు సమకూరుస్తారనే విషయంలో స్పష్టత లేదు. పాకిస్తాన్కు చైనా రుణం రూపంలో ఈ ఫైటర్ జెట్లను అందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పాక్ చైనా నుంచి భారీగా అప్పులు చేసింది. ఈ అప్పుల్ని తీర్చాలంటే ఎప్పుడో ఒకప్పుడు జాతీయ ఆస్తుల్ని, దేశంలోని మరో భాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. నవంబర్లో జుహై నగరంలో వార్షిక వైమానిక ప్రదర్శనలో J-35A స్టెల్త్ ఫైటర్ను చైనా మొదటిసారిగా ప్రదర్శించింది. అప్పుడు పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు ప్రదర్శనను సందర్శించి చైనా సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు.